తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. బ్రేకింగ్ అప్డేట్ అంతోంది. మాజీ ఏఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు సస్పెండ్ అయిన అంశం కూడా మనకి తెలిసిందే. సో ప్రస్తుతం మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. సో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. మొత్తం 15 ప్రాంతాల్లో ఒకే సమయంలో భుజంగరావు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ రైడ్స్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, మొత్తం 15 ప్రాంతాల్లో ఒకే టైంలో ఏసీబీ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి క్లూస్తో ఈ తనిఖీలు జరుగుతున్నాయి? ఏమన్నా విలువైన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా దొరికాయా? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న నాయని భుజంగరావు ఏఎస్పీగా కూడా పనిచేశారు. అయితే అతని ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ అలాగే సూర్యాపేటలోను కూడా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సర్చ్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో నుంచి కూడా పూర్తిగా కూడా అతని దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు బాగా కూడబెట్టారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కూడా తెల్లవారుజామున ప్రాంతం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదనపు ఏఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ లో కూడా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే నిందితుడు కూడా చాలా వరకు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పరిస్థితి. అయితే బయటకు వచ్చిన అనంతరం ఇప్పటికే ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. అయితే ప్రస్తుతం అతను ఏఎస్పీ అధికారి హోదాలో కూడా లేరు. అయితే గతంలో నుంచి కూడా భారీగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రధాన పాత్ర పోషించినట్టు కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో అన్నట్టుగా ఆరోపణలు రావడం, అప్పటి నుంచి కూడా చాలా వరకు పలు రంగాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కానీ అలాగే వివిధ రంగాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో కూడా భారీ ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కూడా సర్చ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా వరకు పలు బృందాలుగా కూడా ఏసీబీ అధికారులు విడిపోయి భుజంగరావు సంబంధించి భుజంగరావు ఇళ్లలో అలాగే సమీప బంధువుల ఇళ్లలో కూడా సర్చ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి కూడా చాలా వరకు ఏసీబీ అధికారులు కూడా నిఘా పెట్టినట్టు కూడా చెప్తూ ఉన్నారు. చాలా వరకు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల అంశంతోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హరి. ఓకే సుస్మిత, థ్యాంక్స్ ఫర్ ది రిపోర్ట్స్.